నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. అసాధ్యమనే పదం ఎంతో జాగ్రత్తగా వాడేవారే విజయవంతమయ్యేవారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, మే 3, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం రాత్రి 2:08, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:58. తిథి దశమి రాత్రి 11:22 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం శతభిషం రాత్రి 11:56 వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము వణిజ మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి విష్టి రాత్రి 11:22 వరకు, తదుపరి భవ. యోగము బ్రహ్మము మధ్యాహ్నం 2:08 వరకు, తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:38 నుండి 12:13 వరకు, యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:58 వరకు, గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:28 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 5:58 నుండి 7:26 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:25 నుండి 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 3 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 11:22 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. మధ్యాహ్నం 12:39 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వచ్చినా శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. శుక్రవారం నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మేషరాశిలోనూ చంద్రుడు కుంభరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దూర్వాస మహర్షి శివుడికి భూలోకంలో శివలింగంగా పూజలు అందుకోవాలని శాపం ఇచ్చెను. ఈరోజు ప్రశ్న. బ్రహ్మకి భూలోకంలో పూజలు చేయకూడదు అని ఏ మహర్షి శపించెను? గౌతమ మహర్షి, వాల్మీకి మహర్షి, దూర్వాస మహర్షి, నారద మహర్షి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మనోనిబ్బరం, పట్టుదలతో కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి ఇతరులు విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మిథున రాశి కొన్ని వ్యవహారాలు ఎటూ తేలకుండా నిలిచిపోతాయి. కర్కాటక రాశి సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. సింహరాశి కొన్ని కార్యక్రమాలు మీరు ఊహించినట్లే పూర్తి కాగలవు. కన్యరాశి వృత్తులు, వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి.
రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాహనాలు భూములు కొనుగోలు చేసి వీలుంది. ధనుస్సు రాశి ఇతరుల విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటే మేలు, తరచూ దూర ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి కోర్టు వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మహిళలు కుటుంబాన్ని నిర్ణయాలపై దూరంగా ఉండటం మంచిది. కుంభరాశి తండ్రి తరపు వారితోనూ జీవిత భాగస్వామితోనూ విభేదాలు తొలగుతాయి. మీనరాశి బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.